టికెట్ తీసుకుంటాం, లోపలికి పోతాం, సీట్లో కూర్చుంటాం, సినిమా చూస్తాం, ఇంటర్వెల్కు నచ్చింది తింటాం, మళ్ళా కోసారి సినిమా చూస్తాం, బయటికి వచ్చేస్తాం. సినిమా అట్లుంది, హీరో ఇట్లా చేసిండు, హీరోయిన్ గిట్లున్నది, పాటలు అట్లా, ఫైటింగ్లు గిట్లా అని చెప్పుకుంటాం. కానీ టాకీస్లో బొమ్మ పడాలనంటే వెనకాల కథ పెద్దదే ఉంటది. మళ్ళా దానికోసమే ఇదంతా. సినిమా ఎగ్జిబిటర్లంతా చిరంజీవి సార్ ఇంటికి వచ్చి కలిసిండ్రు. కొన్ని రోజుల కాంచి ఎగ్జిబిటర్లకు నిర్మాతలకు నడుమ లొల్లి నడుస్తుంది కదా, అగో గా ముచ్చట మీద. ఎగ్జిబిటర్లు అంటే టాకీస్ల ఓనర్లు, టాకీస్లను గుత్తపట్టినోళ్ళు. కొత్త సినిమా వస్తే కిరాయికి ఇచ్చేటోళ్ళు ఇన్నేండ్లు. ఎన్ని రోజులు ఆడితే అంత పైకం. లేలే కిరాయి కాదు, వచ్చిన దాంట్లో పర్సంటేజీ కావాలే అనేది వాళ్ళ డిమాండ్. సినిమాలకు పైసలు పెట్టే ప్రొడ్యూసర్లు వీళ్ళు 2-3 మాటల మీటింగులు పెట్టినా ఫాయిదా గాలే. ఇంకో 10 రోజులైతే రామ్ చరణ్ సార్ యాక్టింగ్ చేసిన పెద్ద సినిమా టాకీస్లకు వచ్చేదుంది. అగో గందుకే పెద్ద మనిషి లెక్క మీరే ఏదోటి చెయ్యాలని చిరంజీవి సార్ ఇంటికి వచ్చి మాట్లాడిరన్నట్టు. మొన్నో కమిటీ వేస్తే గా వివరాలు కూడా అందినాయట. వీళ్ళతోటి మాట్లాడినట్టే నిర్మాతలతోటి కూడా మాట్లాడి ఈ 2-3 రోజులలో ఏదోటి చేస్తారనే ప్రచారం అయితే నడుస్తాంది. సమస్యని ఇండస్ట్రీకి సంబంధించింది అది. సో చిరంజీవి గారు కూడా ఎగ్జిబిటర్ తరపున అన్ని తెలిసాయి కాబట్టి మ్యాక్స్ 2 days ఎల్లుండి కల్లా కమిటీని పిలిచి దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టాలి. చూడాలే ఈ సినిమాకు చిరంజీవి సారు ఎసొంటి శుభం కారటేస్తాడో.